హలో ఎవ్రీబడి, లార్షివ్ ఛానల్లో సి లాంగ్వేజ్ నెక్స్ట్ క్లాస్కి స్వాగతం. సో ఈరోజు మనం డూ వైల్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్లో వైల్ లూప్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. వైల్ లూప్ ఏంటి అసలు? వైల్ కండిషన్ అనేది ట్రూ అయితే మనకు స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇందులో ఏంటంటే మొట్టమొదలు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ట్కు కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. సో అందులో కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకు స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇందులో ఒకవేళ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, కండిషన్ అనేది ట్రూ అయినా ఫాల్స్ అయినా లూప్ అనేది ఒకసారి అయినా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ మొట్టమొదలు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయమని మనం ఈ డూలో రాస్తాం. ఈ లూప్లో డూకి సంబంధించిన ఈ లూప్లో రాస్తాం. నెక్స్ట్ ఈ వైల్ కండిషన్ అనేది లాస్ట్కి రాస్తాం మనం. సో మళ్ళీ ఏంటంటే ఇక్కడ వైల్ కండిషన్ అనేది ఇక్కడ సెమికోలన్తో ఎండ్ చేస్తాం మనం. సో ఇది డూ వైల్కి సంబంధించిన చిన్న ప్రోగ్రామ్. ఇక్కడ నేను ఇంటీజర్ a=10 అని ఇనిషియలైజ్ చేశాను. నెక్స్ట్ ఏంటి, డూలో ప్రింట్ ఏ వాల్యూ ప్రింట్ చేయమని రాశాను నేను, అంటే 10 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఏ ఇంక్రిమెంట్ అంటే 10 + 11 అవుతుంది, 11. ఆ తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ వైల్ a <= 20 అంటే 11 <= 20 ట్రూ కాబట్టి నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ a ఈజ్ అని రాశారు, అంటే 11 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 11 + 12 12 <= 20 ట్రూ కాబట్టి మళ్ళీ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ a ఈజ్ అని చెప్పి 12 ప్రింట్ అవుతుంది. ఇది ఎన్నిసార్లు లూప్ రిపీట్ అవుతుందంటే 20 <= 20 ట్రూ కాబట్టి మనకు 20 వరకు ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి, 20 + 21 అవుతుంది. 21 <= 20 కాదు కదా, ఫాల్స్. సో ఇక్కడికి ఎండ్ అయిపోయి మనం రాసిన ఈ వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోతాయి. ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం మనం. చూడండి, మనకు 20 వరకు వాల్యూస్ ప్రింట్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 30 అని ఇస్తాను. ఏమవుతుంది, డూ ఇందులో ప్రింట్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఫస్ట్ మనం స్టేట్మెంట్ ప్రింట్ చేయమని అడిగాం, అంటే ఏ వాల్యూ 30 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంది, ఇంక్రిమెంట్ 30 + 31. ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. వైల్ 31 <= 20 ఫాల్స్ కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 30 అని ఒకే వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. అందులో ఏంది, డైరెక్ట్ మనం లూప్ నుంచి బయటకు వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ లూప్ అని చెప్పి మనం ప్రింట్ఎఫ్లో ఏది రాస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే మనకు వైల్ లూప్లో ఏం స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. కానీ డూ వైల్లో మాత్రం ఓన్లీ వన్ టైం అయినా కూడా మనకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి దీన్ని కూడా రన్ చేసి చూద్దాం మనం. చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 30. సో వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ మనకు అక్కడ కండిషన్ చెక్ చేసుకొని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ట్కు వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. Okay, thank you for watching my video.